చాలా ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. నన్ను ఆహ్వానించిన దైవ సేవకులకు, అలాగే నా వెనుకున్నటువంటి అభిషక్తులకు అందరికి, మీ అందరికీ వందనాలు. మీరు కూడా చెప్పండి వందనాలని. అది ఓకే. మరి ఇది కుటుంబ ఆశీర్వాద కృతజ్ఞత కోటు. ఇప్పుడు మీ అయ్యగారు కుటుంబం అంటే ఇక్కడ 2 రకాలు కనపడుతుంది ఈ కుటుంబాలు. ఒకటి అయ్యగారు కుటుంబం, 2 ఫ్యామిలీలు. ఒకటి భౌతికంగా మేము కదా, మా భార్య బిడ్డలు మా కుటుంబం. రెండోది సంఘ కుటుంబం. 2 బాధ్యతలు, భారాలు దైవ సేవకులకి ఉన్నాయి. ఈ రెండింటిని ఉద్దేశించి కుటుంబం, ఈ కుటుంబాలన్నీ ఆలయ మూలంగా ఆశీర్వదించబడ్డాయి. అయ్యగారి కుటుంబం కూడా ఆయన ప్రత్యక్షతను బట్టి, దైవ ప్రత్యక్షతను బట్టి ఆ కుటుంబం దీవించబడింది. ఎందుకంటే ముఖ్యంగా 21 కదా, 2021 ఈ 2 సంవత్సరాల్లో, మరియు ముఖ్యంగా 21వ సంవత్సరం గతించిన సంవత్సరంలో చాలామంది చనిపోయారు కదా. చాలా తీవ్రంగా ఉంది, భయంగా ఉంది, వణికించింది. అనేక మంది దైవ సేవకులు దేవుడు పిలుచుకున్నాడు. చాలా కఠోరంగా ఉంది పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నుండి పౌలు దావీదు అన్నట్లుగా కదా, యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణ, నేను ఎవరికి అన్నట్టు భయపడలేని. 23వ కీర్తనలో గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు దండము నన్ను ఆదరించును. 91వ కీర్తన ఏ అపాయము నీకు కలుగు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపిస్తున్నట్లుగా సంఘ పక్షంగా, కుటుంబ పక్షంగా, సంఘ కుటుంబాల పక్షంగా దేవుడు ఈ విధమైన ఉపకారం చేశాడు నానా. కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నారు దైవ సేవకులు. మరొకటిదిగా ఆలయం చుట్టూ చక్కగా ప్రహరీ. రెండవది ఎప్పుడు రెడీ, అర్ధరాత్రులైనా రెడీ అంటే బాప్తీసుకోవటానికి బాప్తీసాలు తొంజింకతే. ఆయన పౌలు అయినట్లుగా మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడంత వరకు నాకు మరల ప్రసవ వేదన కలుగుతుందని, ఏదైనా దైవ సేవకుడు కన్నీటి విడిచి ఆయన రక్షణ కార్యం జరగాలి ఆయన తీవ్రతలో ఉంటాడు. వెంటనే కొందరు ప్రేరేపించబడి, అయ్యగారు నాకు ఇప్పుడే బాప్తీసం ఇవ్వాలని కొందరు సిద్ధంగా ఉంటారు. రెడీగా ఎందుకు పెట్టారంటే, ఎప్పుడు మీరు రెడీ అంటే అప్పుడు బాప్తీసం ఇవ్వడానికి. కానీ నీళ్ళు లేవు, కానీ ఆ కాలం వెళ్ళిపోయింది, ఈ చెరువు వెళ్ళిపోయింది, ఇక్కడ లేవు, అక్కడ లేవు, ఇంకేం లేదు. ఎప్పుడు సిద్ధపడితే అప్పుడు జీవగ్రంథంలో మీ పేరు వ్రాయించడానికి అక్కడ బాప్తీసం పెట్టి రెడీగా ఉంది. దేవుడు చేసిన కార్యం కొరకు గట్టి చప్పట్లు కొడదాం. నేను ముఖ్యంగా మా ప్రయాణానికి ముగించేస్తాను. ఎందుకంటే మాకు వయసు పెద్దది, షుగర్ వాళ్ళు ఉన్నారు, బీపీ వాళ్ళు ఉన్నారు. ఆత్మకార్యమే శరీరం తరబడి దాన్ని జరిగిస్తూ ఉంటుంది, నీరసం వస్తూ ఉంటుంది. కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఒక నియమం ప్రకారంగా మనం వెళ్దాం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గుంటూరు నుండి మీ పాస్టర్ గారు నా దగ్గరికి రావడం,
రావటమే ఆయన తన కుటుంబ పరిస్థితిని ప్రస్తావించాడు, తెలియచేశాడు. మరి తల్లి ఆమె ప్రయాస, మొదటగా అమ్మగారు ప్రభువుని ఎరిగి తాను రక్షించబడటం, కుటుంబంలో ఎన్నో పోరాటాలు తండ్రి వలన ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అంతా కూడా పతనమైపోయి కదా, చాలా కష్ట పరిస్థితుల్లో ప్రభువుని అమ్మ అంగీకరించి రక్షించబడటం, తల్లి ప్రార్థన బట్టి ప్రయాసం బట్టి కదా తాను తన సహోదరులు రక్షణ పొందుకుంటాం, దేవుడు సేవకు పిలవటం, ఇవన్నీ ఇంట్లో పాస్టర్ గారు అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. మరలా ఇక్కడికి వచ్చేసరికి ఆ సాక్ష్యంలో బెంజమిన్ ఏం చెప్తాడు అనుకున్నాను, నా తల్లి ప్రయాసం గురించి ఆయన చెప్పడం. చూడండి ఎలా ఉంది మీకు. అయ్యగారు ప్రార్థన చేసేటప్పుడు ఆ కన్నీట ఆ వేదంతో నిజంగా అభిషేకంతో ప్రార్థన చేయటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ ఆశీర్వాదం అనబడేటటువంటిది చాలామంది మా అబ్బాయి బాగా చదవాలి, మా అమ్మాయి బాగా చదవాలి, మంచి మా పిల్లలకి మంచి ఆడపిల్లలకి మంచి భర్తలు రావాలి, భార్యలు రావాలి, ఉద్యోగాలు చేయాలి, వీటిని గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ రక్షణ గురించి, ఆత్మీయతల గురించి, అసలైన సిస్సలైనటువంటి ఆశీర్వాదం ఏమిటో దాని గురించి ఈ లోకంలో ఎవరు ఆలోచిస్తున్నారు? మేము పుట్టక క్రైస్తవులు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆలోచన లేదండి. మన అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 26 వచ్చిన ఏమంటున్నా, నువ్వు ముందుండవాళ్ళు చదవండి, చివరుండవాళ్ళు వద్దు. ఎందుకంటే నాకు ఏమైనా పడతాయి కదా, చదవాలనుకున్నవాడు ఇక్కడికి వచ్చేది, ముందుకు వచ్చేసేయండి. మీరు చదవాలి. 3 అపోస్తలుల కార్యం 26. వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన వాని వద్దు. ఇక్కడ చదువుతున్నారు, మీరు ఆపండి, అన్న చదువుతున్నాడు. మేము ఆశీర్వదించుటకు అమ్మా ఆయనను మొదట అది ఎందుకు పంపించింది యేసయ్యని? ఎందుకు యేసయ్య వచ్చాడు? దేనున్నట్టండి దుష్టత్వం నుండి మళ్ళించడం. ఆశీర్వాదం అనబడేది ఏంటి? ఒక వ్యక్తి దేని నుండి మళ్ళించబడటం? దుష్టత్వం నుండి. ఒక మనుష్యుడు పాపం నుండి, దుష్టత్వం నుండి మళ్ళించబడటమే మళ్ళించబడటమే ఆశీర్వాదం. మీరు బాగా చదువుకోండి. మరణం ఏమిటి ఆశీర్వాదం అంటే, ఒక మనుష్యుడు దుష్టత్వం నుండి, దుర్మార్గత నుండి మళ్ళించబడటమే నిజమైన శాశ్వతమైన ఆశీర్వాదం. దాని నుండి, ఆ ఆశీర్వాదం నుండి మనకు అన్ని రకాల దీవెనలు, ఆశీర్వాదాలు మనకు ప్రాప్తిస్తాయి. ఎందుకంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో కూడా ఏమంటాడు? రక్షించనేరకున్నట్టు యెహోవా హస్తములు కొరచు కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీకు మీ దేవునికి దోషములు అడ్డముగా ఉన్నాయి. అది భూలోకంలో మానవుడు ధనధాన్యాలు, భోగభాగ్యాలు, ఆశీర్వాదం అనుకుంటున్నాడు కదా. అవి కావు. ఆ ధనమే తన జీవితాన్ని పతనం చేస్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఆ ఐశ్వర్యమే అతడు అరాచకమైనటువంటి వ్యక్తిగా మారడానికి తయారు చేస్తుంది. ఒక్కొక్క పర్యాయం ఆపత్కాల ముందు ఆస్తులు అక్కడికి రావు. యేసు ప్రభువు వారే అన్నారు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? కానీ ఈ విధంగా ఉంది. అసలైనటువంటిది ఏమిటంటే, లోకం నుండి, పాపం నుండి మనం ప్రత్యేకించబడటమే. ఆ రోజుల్లో యేసు ప్రభువు వారి యొక్క శిష్యు బృందం కూడా ఏంటి మనం అన్ని వదిలిపెట్టుకుని వచ్చాం, ఏం తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించాలి, ఏంటి మా పరిస్థితి అనుకున్నప్పుడు ప్రభువారు గ్రహించి, నాయన ఏమి తిందామా, ఏమి త్రాగుదామా అని రేపటి గురించి మీరు
చింతించు, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు కదా, అయినా కూడా వాటికి ఆహారం సమృద్ధిగా. అలాగే అడవి పూలను చూడండి, అవి అంత చక్కగా రంగులతో అలంకరించబడతాయి. ఎవరు వేసారు వాటికి? ఆకాశ పక్షుల కంటే అడవి పువ్వుల కంటే మీరు మరి శ్రేష్ఠులు కారా? కాబట్టి మీరు ఏం చేయాలంటే మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకాలి. ఆ తర్వాత ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. దైవరాజ్యాన్ని వెతకడం అంటే, దైవరాజ్యంలో ప్రవేశించడం అంటే అదేదో డబ్బులతోనో ఈ లోక ఆధిపత్యంతోనో పాండిత్యంతోనో తెలివితేటలతో దేవుడి రాజ్యం సంపాదించుకునేది కాదు. యేసు ప్రభువారు కానీ, ఆయన కంటే ముందు వచ్చినటువంటి బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు కానీ, పరలోక రాజ్యం సమీపించింది కనుక మీరు మారు మనసు పొందండి. అది ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే అజ్ఞానకాలమందు దేవుడు చూడట్టు ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపించాడు. ఇది ఈ విషయంలో వీళ్ళెందుకో దేవుడు స్త్రీలను చూయిస్తున్నాడు. వాళ్ళ గురించి ప్రస్తావించాడు. చెప్పారుగా, యయ్య గారి ఇంట్లోనే అమ్మ గురించి చెప్పాడు. సాక్ష్యం కూడా బెంజమిన్ తన తల్లిని గురించి చెప్పడం జరిగింది. మీకెందుకు ఒక భారం బాధ్యత పెట్టాడు. అది మీకేని వీళ్ళ కాదని కాదు. మరి ఎందుకు వీళ్ళ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాడు. ఈ బెంజమిన్ విషయం ఏంటంటే, ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళు వేరే విధంగా భావించండి. వాళ్ళు దమ్మరు వాళ్ళు అంటారు. వాటి విషయం అంటే 2 రకాలు ఉంటారు. ఒకటి ఏం చేస్తారంటే, ఆ కుటుంబాలు ఏం చేస్తారంటే వేరే స్త్రీలను తీసుకొచ్చేసేసి వేరే వారి చేత ఇలాంటి వ్యాపారాలు చేయిస్తారు. ఆ వచ్చినటువంటి దాంతో వీళ్ళు బ్రతుకుతారు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు వాళ్ళు మాత్రం మంచిగా చదివిస్తారు, వాళ్ళు సౌఖ్యంగానే ఉంచాలి. ఇతర కుటుంబాలని బిడ్డలు పతనం చేయటం. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ స్త్రీలు దీనికి సంబంధించిన ఈ జాతికి సంబంధించిన స్త్రీలు పిలుస్తారు, వచ్చేవాళ్ళు పిలిచేసి రండి అని పిలుస్తారు. అది చేస్తారు. అది కూడా పాపమే కదా. చేసే దానికంటే ఇలా చేయించింది చాలా దుర్మార్గమైన ఆ పరిస్థితి. వాక్యాన్ని విన్నప్పుడు ఆమె హృదయం తెరవబడి, వద్దు నేను ఇంట్లోనో ఎక్కడ హాస్పిటల్లోనో వెట్టి చాకరీ చేసుకుంటాను కానీ ఈ దుర్మార్గమైన పాపం నాకు వద్దు. వాక్యం విన్నప్పుడు ఆమె హృదయం తెరవబడింది. అది వారు ఆ రకమైన విధేయతలు ఉంటే, కొందరు స్త్రీలు అసూయ, ద్వేషం, స్వార్థం కదా, కుళ్ళు, కుట్ర ఇలాంటి కొన్ని స్వభావాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా దేవునికి ఆయాసకరమైనవే కానీ మేలుకరమైనవి కావు. ఈ దినాల్లో మీరు చూడండి, స్త్రీల విషయాల్లో మీరు కాదులేమో ఆ సీరియల్ దగ్గర కూర్చొని వాళ్ళు అత్తను ఎలాగ టార్చర్ పెట్టాలో కోడలు ఎలాగో టార్చర్ పెట్టాలో అత్త చక్కగా కూర్చొని విని అత్తను ఎట్లా కింద పడేయాలి వచ్చేదాన్ని, లేదా కోడల్ని కొడుకు చేత ఎట్లా కుట్టించాలో ఇదే వాళ్ళు నేర్చుకునేది. దేవుని దగ్గరికి వస్తే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే, ఈ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కల్పిస్తుందని వాక్యం ద్వారా ఆత్మీయంగా బ్రతుకుతారు, నెమ్మదిని పొందుకుంటారు. చాలామంది స్త్రీలు ఆదివారం సైతం కూడా వారు మందిరాల్లో కూర్చున్న ఆ సీరియల్ టైం చూసుకుంటారు. తొందరగా అయిపోతే బాగుండదు. మీరు కాదులేమ్మా, మీరు అనుకో
అలాంటి వాళ్ళు లేకపోలేదు నాన్న. కొంతమంది వాళ్ళు చూడవలసినటువంటి ఎక్కడ మిస్ అయిపోతాయోనని ప్రార్థనలు కూడా మానేస్తారు, మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే దైవ భయం లేదు, వాక్యం వాళ్ళ హృదయాల్లో సరిగా పనిచేయట్లేదు, రాతి గుండెలైపోయింది. జ్ఞానవంతురాలు తన ఇల్లును ఖర్చు. అది ఏదైనా ప్రభుత్వాలు నిలబడాలన్నా లోకంలో స్త్రీలే. ఫలానా ఆయన ఓకే ఆయన డోటి వద్దాం, మనకై ఈ సౌకర్యాలంట లోపల ఏదో ఇస్తారు ఏదో చేస్తారని ఒకళ్ళొక్కరు గొడవలుకుంటారండి. ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటే మొత్తం రాష్ట్రం అంతా వెళ్ళిపోతాయి, అక్కలే టక 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 వెళ్ళిపోతాయి. రాజుగారి రోడ్లో నుంచి ఏదో పీసు పడిందంటే దూరం పడింది అన్నదాకా వెళ్ళిపోతుంది, అక్కడ దాకా వెళ్ళిపోద్ది. ఏదైనా మీ చేతిలో ఉంది. అందుకే బైబిల్లో పరిశుద్ధాత్ముడు జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట, గట్టిగా ఇల్లును 3 నాలు చేతితో పెరిగి వేస్తుంది. మీ చేతిలో ఉంది. మరి ముఖ్యంగా విశ్వాసులైన స్త్రీల చేతిలో ఉంది కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదం అంతా మీ చేతిలోనే ఉంది. మనం ఎవరు చెప్పుకున్నా, ఇంగ్లాండ్ అపోస్తులుడు జాన్ వెస్లీ గారిని చెప్పుకున్నా కదా, అమ్మగారు సుసన్న వెస్లీ అమ్మ, అంతమంది పిల్లల కొరకు 18-19 మంది పిల్లలు, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తే జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ కదా ఆ ప్రాంతాన్ని దేశాన్ని కదిలించే మహా భక్తులు అయ్యారు. తల్లి ప్రార్థన ఉండేది. ఎక్కడో దగ్గరకు మనం తిమోతి పత్రిక చూస్తే ఏం చెప్తాడు అక్కడ పౌలు తిమోతి గురించి, అరే బాబు నీకున్న విశ్వాసం మీ అమ్మ దగ్గర నుంచి వచ్చింది, నమ్మకేమో మీ అవ్వ దగ్గర నుంచి వచ్చింది. నాన్న ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. వాళ్ళ అమ్మ తర్వాత తిమోతి ఎంత శక్తివంతుడయ్యాడు. శక్తివంతమైనటువంటి పరిశుద్ధ లేఖనాలట బాల్యం నుండే ఎరిగాడంట. అంటే బాల్యం నుండే దేవుని యొక్క వాక్యాన్ని లేఖనాలను తల్లి నూరిపోసింది. పెద్దల అపోస్తుల దగ్గరికి వచ్చలేక ఆరితేరినోడు అయిపోయాడు, బలమైన సాధనం అయిపోయాడు కదా. దావీదు ఏమంటాడు, అయ్యా నీ సేవకురాలి కుమారుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తల్లి ధర్మశాస్త్రాన్ని గురించి భక్తుల యొక్క చరిత్ర గురించి చెప్పేది. ఉదాహరణ ఒక చిన్న మాట చెప్తాను, టైం చాలా తక్కువ ఉంది. అక్కడ ఏంటంటే పరిస్థితి, దావీదు తన తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకొని భక్తులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు వాళ్ళ చరిత్ర చెప్తూ శాంసన్ గురించి కూడా వినండి చక్కగా. శాంసన్ గురించి కూడా ఇలాగ దేవుడు చెప్పించాడు తల్లిదండ్రులకి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించడానికి. ఆ భక్తిలో, భయములో లేక బిడ్డ కొరకు ఎంతో ప్రార్థన చేసి తల్లిదండ్రులు ఆ దేవుని కృప ద్వారా సంపాదించుకున్నారు. ఎంత గొప్పోడు అయ్యాడంటే, ఒకసారి ప్రయాణంలో వెళ్తుంటే ఆ గాజారణ్యంలో సింహం ఎదురైంది. ఆత్మశక్తి ద్వారా దాన్ని చీల్చి వేశాడు, ఏ ఆయుధం లేకుండా అని. ఇలాంటి భక్తుల యొక్క చరిత్ర కథ కాదు. మనం ఏ సంగతి అయినా కథ అని చెప్పకూడదు. మనం బైబిల్లో చరిత్రని చెప్పాలి. జరిగింది చరిత్ర, కల్పించేది కథ. నాన్న గుర్తుపెట్టుకోండి, జరిగేది చరిత్ర, కల్పించుకునేది కథ. కథ కాదు బైబిల్, చందమామ బాలమిత్ర కథ కాదు, అది చరిత్ర. ఇక దావీదుకి ఈ విషయాలు ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల్లి చెప్తా ఉంటే ఇక ఎంత బాగా అట్టబట్టిపోయింది. అంతే ఇంకొక ఒక వయసు రాగానే ఆ చిన్న గొర్రెల మందు ఉంటే ఆ మందని కాయటానికి పంపించారు అడవికి, తోలుకొని వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు సింహం వచ్చింది. ఏమొచ్చింది? సింహం రాగానే ఆ గొర్రె పిల్ల నోట కరుచుకొని వెళ్ళిపోతుంటే శాంసోన్ జ్ఞాపకానికి వచ్చాడు. గట్టిగా చెప్పబట్టాడు ఒకసారి. తల్లి చెప్పినటువంటి చరిత్ర, తల్లి చెప్పిన బోధ మాటలు జ్ఞాపకానికి వచ్చినాయి. శాంసన్ వచ్చేసాడు మైండ్లోకి.
సాంసోనికి సింహాన్ని చేర్చడానికి శక్తి ఇచ్చిన దేవా, నాకు ఆ శక్తిని అనుగ్రహించని. అది వెళ్తుంటే సింహం పరిగెత్తుకుంటూ దాని అంట పడుతున్నాడు. ఒకసారి మనం దాని గురించి ఆలోచించండి. అంత దూరంలో ఉంటుంది, గండిస్తే నీ గుండె ఆగి చస్తాడు కదా. డిస్కవరీ ఛానల్ కూడా చూస్తూ ఉంటాం మనం. అది ఎక్కడెక్కడో ఆ కెమెరా ఎంత దూరంలో ఉన్నా దగ్గరగా అది కనిపిస్తాం. కాబట్టి అయిన సన్నివేశాలు చూడగలుగుతున్నాం. దాన్ని చూస్తే గుండెకి చేస్తారు. దాని అండ పరిగెత్తుంటే దానికి ఆశ్చర్యమైపోయి, ఏంద్రా నన్ను చూస్తేనే మనుషులు పారిపోతారు, నా ఎంట పడుతున్నాడు ఏంటి అని అలాగే ఒక క్షణం నిద్రపోయింది. సింహానికి భయం పుట్టించాడు. అది తల్లి ప్రార్థనలో ఉన్న శక్తి. గట్టిగా తల్లి బోధలో ఉన్న ప్రభావం అలాంటిదే. ఇది నాన్న చాలా మంది తల్లులు ఒక యెజబెల్ లాగా, అతల్య లాగా బిడ్డలను వంకర త్రోవలో నడిపిస్తున్నారు. ఎదురా మీ నాన్న అట్లా చూడుకుంటాం, నా జరుగుతుంటే కుట్రా మీ నాన్న అంట. అలాంటి వాళ్ళు లేదా? వాళ్ళు ఎదురు ఇంటి అట్లా అయ్యేలాగని రెచ్చగొడుతూ ఉంటారు బిడ్డల్ని. అది కాదు నాన్న, దేవుని వాక్యములు వాళ్ళని పెంచాలి. శాంసోనికి, దావీదుకి తల్లి ప్రార్థన, ఆమె యొక్క ఉపదేశం బలపరిచింది. చూశాడు, భయపడాల, పారిపోలా, ఎంటబడి సింహం అలా పట్టుకొని చీల్చి గొర్రె పిల్లను రక్షించాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక నన్ను వినండి, ప్రార్థన పరులైన తల్లులుగా ఉంచి మీ బిడ్డలను ఉన్నతమైన భక్తులుగా తీరుస్తారు. ఎందరూ గర్జించు సింహము నోట్లో హతమైపోతున్నారు పాపం వలన మనుషులు. అట్టి వారిని నీ కుమారుడు కుమార్తెలు ఆ నోటి నుండి, ఆ స్థితి నుండి వారిని రక్షిస్తారు. హల్లెలూయా. నీ చేతిలో ఉందా? ఇప్పుడు దాకా ఆశ్రయించబడ్డారు. చాలా గొప్పగా ఉంది విషయం. మీ అయ్యగారు కూడా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘ బిడ్డలందరినీ, మా సంఘ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించాడు. ఇంకా రెండంతలుగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన అనుగ్రహించిన దీవెన కొరకు స్తోత్రాలని ప్రత్యేక కూడిక ఏర్పాటు చేశారు. ఎన్నో అవసరాలు ఉన్నాయి. చుట్టూ ప్రహరీ కట్టించడం, ఆ బాప్టిస్ట్ ఖర్చు కట్టించడం, ఎంత ఖర్చు, ఎంత ప్రయాసంతో కూడిందండి. అయినా కూడా ఇది దేవుని యొక్క కృప మూలంగా అనుగ్రహించబడిందని ఈ ప్రత్యేక కూడిక దేవుడు మిమ్మల్ని బలపరుస్తూనే ఉంటాడు మాటల ద్వారా. కనుక ప్రియమైనటువంటి కుమారులారా, కుమార్తెలారా, ఈ ఆశీర్వాదం అనబడేటటువంటిది మీలోనే అలాగ నిలిచి ఉండటానికి, అది అంతకంతకు వర్ధిల్లటానికి మనం చేయవలసినటువంటి కొన్ని ఉన్నాయి. ఒకటి రెండు మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. వాటిలో యెషయా ప్రవక్త, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనంలో వాస్తవంగా అయ్యగారు ఒక శాస్త్రమైనటువంటి మూలవాక్యాన్ని ఆయన చక్కగా ప్రింట్ చేయించారు, వాట్సాప్లో పెట్టారు. ఈ మాట నేను చదువుతున్నాను, అది మీరు తర్వాత చదువు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును? నా కుటుంబం ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేస్తున్నంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతులు బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడైన నా సంతానమునకు కలుగుబో దాని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును అని మొదటి దినవృత్తాంతాలు 17లోకి వెళ్తే, యెహోవా నువ్వు ఆశీర్వదించిన ఎడల అది అన్నిటికన్నిటికీ ఆశీర్వాదకరముగానే ఉంటుంది. అది నువ్వు బ్లెస్ చేసావు, అది శాపంగా మారదు.
దీవెనకరంగానే ఉంచుంది అని మీకు తెలియదు కాదు. తాను చివరి గడియల్లో కూడా తన కుమారుడైనటువంటి సొలొమోనుకు తెలియజేసింది ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి నిర్దోషముగా యథార్థవంతుడుగా ఆయన అడుగు జాడులో నీవు నడవాలి. ఆయన మాటకు నువ్వు లోబడి జీవించినంత వరకు దేవుడు నీకు తోడుగానే ఉంటాడు. అన్ని విషయాల్లో దేవుడు నీకు అభివృద్ధిని కలుగా చేస్తాడు. నానా ఇది తెలియజేశారు. ఇప్పుడు ఒక స్థితిని, ఒక స్థానాన్ని మీరు సంపాదించుకున్నారు. మొట్టమొదటిగా మీ కొరకు ఎన్నిక చేయబడినటువంటి దైవ సేవకుని విషయంలో ఒక ఉన్నతమైనటువంటి బ్లెస్సింగ్స్. లూకాసు వార్త అది అలాగే వచ్చింది. లూకాసు వార్తలో ఈ స్థితిని, ఈ స్థానాన్ని దైవ సేవకునికి దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే 19వ అధ్యాయము లూకాసు వార్త 16-17 వచనాలు. 19వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. అయ్యా చూడండి, ఈ మీనావాలని మీకు తెలుసు కదా ఉపమానం ప్రభువారు చెప్పింది. ఒకరికి 1, ఒకరికి 2, ఒకరికి 5. కానీ మీకు చెప్తున్నాడయా, 5 ఇచ్చిన మీనాలతో వలన ఎన్ని సంపాదించాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, అదే నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి కనుక అది 10 పచ్చదల మీద అధికారం ఇవ్వడమని చాలు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. వినండి, ఈ దినాన మనం అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి ఆనందిస్తూ సంతోషిస్తున్నామంటే ఇది ఒకరి మూలంగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ భాగ్యం. నాన్న వినండి, తల్లి అయ్యా బ్రదర్స్ వినండి. తన దాసుని ఇక్కడికి పంపించాడు. ఆయన ఇక్కడ నిలబెట్టుకున్నాడు. తలాంతు ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, ఆత్మవరాలు ఇచ్చాడు. వాటిని ఏదో వచ్చాను సేవకి 4 రెఫరెన్స్ రాసుకుందాలే, ఏదో వచ్చే ప్రార్థన చేద్దాంలే అని కొంతమంది ఉంటారు కదా, జీతగాడు. కాపరే జీతగాడు. కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. జీతగాడు ఏంటంటే నాకు వస్తే చాలు. ఏమండి, జీతాలకు ఉండే సేవకులు లేరా అంటే వాళ్ళు మనం విమర్శించడం కాదు. నెల జీతాలు ఇచ్చేవాళ్ళు లేరా? కాపరి అనేటటువంటి ఆ విధానము చాలా ప్రత్యేకమైనటువంటిది. దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇక్కడ 5 మీనాలు ఇచ్చినటువంటి ఆయన తలాంతులు ఇచ్చిన ఏం చేశాడు? ఆయన 5 సంపాదించాడు. ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, చేయవలసిన రీతిగా ఆ యొక్క వ్యాపారాన్ని చేశాడు. యజమానుడు వచ్చినప్పుడు అయ్యా 5 నాయన ఇచ్చేశాడు. ఆహా, నువ్వు కొంచెం దాంట్లో ఎలా ఉన్నావు? నమ్మకంగా ఉన్నావు. సేవకుడు కూడా తను పిలిచింది మొదలుకొని అవి ఏం చేయాలి, ఎలా చేయాలి, ధనం కావాలి, జనులు రావాలి, ఏంటిది అన్నట్లు కాకుండా తన కుటుంబంతో ఆరంభించాడు పరిచర్య. దేవుడు పిలిచాడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. పిలిచాడు కనుక ఆయన కార్యం చేస్తాడు అని ముందుకు సాగాడు. ఉన్న కొద్ది దాంట్లో వచ్చిన దాన్ని దాచుకోక, స్వార్థం కొరకు ఉపయోగించుకోక, కష్టమైన నష్టమైన, ఉన్నా లేకున్నా, తిన్నా తినుకున్నా దేవుడు చెప్పినట్లుగా నేను సంపాదించాలి. ఆత్మలను సంపాదించాలి, ఆస్తులను కాదు, ఆత్మలను సంపాదించాలి. అనేకులు ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వారు కదిలి రావాలి, మారుమనసు పొందాలి, బాప్తిసం పొందాలి, రక్షించబడాలి, జీవగ్రంథం పేరు వ్రాయబడాలి, అనేకులు దేవుని రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచాలని ఆ ఉన్న కొద్ది దాంతో నమ్మకంగా ప్రయాసపడి చేశాడు కనుకనే, వినండి, చేశాడు కనుకనే ఈ దినాన
దేవుడు ఈ ఉన్నతమైనటువంటి పనిని కదా 10 ప్రాంతాల మీద అధికారిగా ఉండమన్నట్లుగా వాళ్ళ కొంచెం మాట ఎలాగున్నాడు, నమ్మకంగా ఉన్నాము కనుక ఇదిగో ఇవి చేతికి అందించినట్లుగా ఇది నా దేవుడు తన సేవకుల నమ్మకత్వాన్ని బట్టి స్థితిని, స్థానాన్ని, అభివృద్ధిని కలుగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న అనుభవం చెప్పాలి మీకు. ఒక ప్రాంతంలో కొద్దిగా ఒక 20 మంది సంపూర్తున్నారు. ఒక సేవకుని పంపించాం. సేవకుని పంపించినప్పుడు అని నేను చేయలేను కదా, అప్పుడు దాదాపు ఒక 15 సంవత్సరాలు కదా. సేవకుని పంపించినప్పుడు ఏమైందంటే అప్పుడప్పుడు సేవ విషయాలు ఒకడొకడు మాట్లాడుకుంటాగా, ఏంటంటే బ్రదర్ అందుబాటుకు వచ్చింది ఏంటంటే వచ్చిందండి చిన్నగా ఒక్కొక్కరు నేను అనుకున్నాను వస్తున్నారే అనుకున్నాను. ఒక్కొక్కరు పోతున్నారు, ఒక్కొక్కరు ఏమవుతున్నారంట వెళ్ళిపోతున్నారు. అంతేకాదు ఆహారం దొరకకపోతే వాళ్ళకి ఏం చేస్తారు ఏమండి? రోజు చెరువులో నీళ్ళు లేవనుకోండి, చేపలు బయటపడతాయి. వాళ్ళు వచ్చి హాయి పట్టుకొని వెళ్ళిపోతారు. వాక్యం లేకపోతే నీటి కాలంలో ఎవరన్నా నాటబడి అన్నారు. ఆకు వాడక తన కాలమందు అది నీళ్లు సమృద్ధిగా ఉంటే చేపలు బ్రతుకుతాయి, నీళ్లు సమృద్ధిగా ఉంటే మొక్కలు బ్రతుకుతాయి. ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. నీళ్లు లేకపోతే చేపలు వస్తాయి, నీళ్ళు లేకపోతే మొక్కలు వస్తాయి. అలాగే కాలం అనబడే సంఘంలో వాక్యపు జలం ఉంటేనే విశ్వాసులు ఉజ్జీవింపబడతారు, విశ్వాసులు అభిషేకం పొందుకుంటారు, విశ్వాసులు కృపావరాలతో ఆత్మఫలాలతో నింపబడతారు. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఏ యోగ్యత లేని నాకు జీవ
కనుక ప్రియమైన వారులారా, తన సేవకుడి యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఈ స్థితిని స్థానాన్ని ఇచ్చాడు. మీ అందరూ కూడా రక్షణ పొందుకుంటానికి, మీ కుటుంబ వ్యవస్థలో దీవించబడటానికి దేవుని సేవకుడి యొక్క ప్రార్థన కావలివాడండి. దైవజనుడు తన ఆలయంలో దైవ సన్నిధానంలో మనమందరం హాయిగా నిద్రపోతున్నాం. ఆయన నిద్రపోవాలనుకున్నా తనలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిద్రపోనేవాడు. ఇశ్రాయేలు కాపాడు వాడు గురుగుడు నిద్రపోడినట్లుగా ఆ ఆత్మ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంఘ కుటుంబం కొరకు ఆలోచన కలిగి ఉంచాలి. ఫలానా బ్రదర్ గృహంలో ఈ సమస్య లేక ఈ బలహీనత, ఈ కష్టం ఉందని ఎరిగినప్పుడు ఆ సమస్య తీరు వరకు, అక్కడ స్వస్థత కలుగు వరకు, అలా ఆ కుటుంబానికి నెమ్మది దొరికి వరకు ఇక్కడ సేవకునికి నెమ్మది ఉండదు. ఇది నిజమైన అబద్ధం కాదు. మీరు చల్లగా ఉండాలి, మీరు దీవెనకరంగా ఉండాలి, మీరు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలని సేవకుని యొక్క ఆశ. మీరు ఏ విషయంలో పొదువుగా ఉండకూడదు. ఆయన వస్తువులున్నా మీరు చక్కగా తృప్తిగా భోజనం చేయాలి. ఆయన బలహీనుడైనా మీరు బలవంతులుగా ఉండాలి. మీ ఘనత మీ మెప్పుల కోసం కాదు, దేవుడి దగ్గర రేపు మేము లెక్క అప్పగించాలి. నేను ఇచ్చిన మంద ఎక్కడా అని దేవుడు అడుగుతాడు. నానా, దేవుని ఆలయ సేవకుని మూలంగా ఈ భాగ్యం, కృప, ఈ దీవెన మీకు అనుగ్రహించబడింది. 118వ కీర్తనలో మనకు తెలిసిందే. ఏనా 118వ కీర్తనలో మనం వెళితే 25, 26 వచనాల్లో క్లియర్గా ఉంటుంది. 118వ కీర్తన 25, 26 వచనాలు. ఇక్కడ అమ్మాయిలు చదువుతున్నా చదువునా. యెహోవా చూడండి, రక్షణ అనేటటువంటిది దేవుని మందిరంలో నుండి. నెక్స్ట్, యెహోవా దయచేసేది అది అభివృద్ధి కలిగించు. నెక్స్ట్, యెహోవా ఆ తర్వాత అది అర్థమవుతుంది. ఎక్కడి నుంచి ఏం వచ్చింది? రక్షణ కానీ, అభివృద్ధి కానీ, ఆశీర్వాదం కానీ ఎక్కడి నుండి వస్తుందట? ఎక్కడి నుండి? గట్టిగా చెప్పాలి. ఇంతవరకు మనం జీవించబడ్డాం, అభివృద్ధి చెందాం కదా. మొదట రక్షించబడ్డాం, తర్వాత దీవించబడ్డాం, అభివృద్ధి చెందామంటే ఎక్కడి నుండి? యెహోవా మందిరం. ఇక్కడి నుండి ఈ భాగ్యాన్ని, కృపను దేవుడు అనుగ్రహించాడు. అయితే ఏ ఆలయ మూలంగా మన కుటుంబ వ్యవస్థ ఆశీర్వదించబడిందో ఆ ఆలయ విషయంలో మన ఎవరం కూడా నిర్లక్ష్యంగా రాదు. ఇక్కడ స్త్రీలుగా మీరు వినండి. రాహాబు ఆమె వేశ్య ఒకప్పుడు. ఇశ్రాయేలును వాగ్దాన దేశ ప్రయాణంలో యెహోవా దేవుడు వారి పక్షంగా ఉండి ఎలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడో ఇవన్నీ ఆమె అంది. మీరు చదవద్దులేండి. యెహోషువ 2:11 ఉంటుంది అన్నమాట. మేము మీ దేవుడి గురించి ఉన్నప్పుడు మా గుండెలు లేక మా హృదయాలు కరిగి పోయినాయి. ఆ మాటలు విన్నప్పుడు ఆ హృదయం కరిగిపోయి అంత మునుపు చేసేటటువంటి ఆ వృత్తిని భయంతో ఆపేసేసి, అయ్యో ఆ వచ్చేటటువంటి ఆ సైన్యం, ఆ సమూహం ఎరుకో కూడా వస్తారు. వారు వచ్చేలోపు నేను నా పనిని, నా వృత్తిని నేను మాని వెయ్యాలి. ఆ దినము నుండి ఆ వృత్తి, ఆ బ్రతుకు మానేసి వేగు చూడటానికి కదా. దేవుని వారు తన ఇంట్లో వచ్చినప్పుడు వాటితో చెబుతున్నాయా, మీ దేవుని గురించి ఉన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయా. నిశ్చయముగా ఈ ఎరుకోను కూడా
ఆయన తన స్వాధీన పరుచుకుంటాడు, నాశనం చేస్తాడు. అయ్యా నాకు తెలుసు ఆ సంగతి, కాబట్టి నన్ను నా ఇంటి వారికి మాత్రం ఏ హాని చేయొద్దు అని కదా గుర్తుగా ఎర్రటి తగరదారాన్ని కిటికీకి కట్టింది వాళ్ళు చెప్పిన నాన్న. ఎరుకలు మొత్తం పతనమైపోయిన రాహాబు తన ఇంటి వారు మాత్రం రక్షించబడ్డారు. స్తోత్రం చేద్దామా? చూడండి, దైవ సేవకులకి ఆశ్రయం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని సంరక్షించిన దాన్ని బట్టి ఆ కుటుంబమే రక్షించబడింది. రక్షించబడటం మాత్రమే కాకుండా వారితో పాటు వాగ్దాన దేశానికి ఆమె కూడా ప్రయాణమై కదా ఇశ్రాయేలులో ఒక వ్యక్తిని వివాహం చేసుకుని అదిగో తన పాత జీవితాన్ని పూర్తిగా రూపు ఆపేసుకుంది. చూడండి, ఆమె చేసిన ఉపకారంకి ఏ నష్టం కీడు జరగకపోగా ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోండి. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా మీరు చదవద్దు. మరి సమరయ స్త్రీతో ప్రభువారు మాట్లాడిన తర్వాత ఆ కొండను విడిచిపెట్టిన తర్వాత ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళి నాతో మాట్లాడి నా సంగతులను చెప్పేటువంటి ఆయన మెస్సయ్య కాడా అని అనేక మందిని మెస్సయ్య దగ్గరికి, యేసయ్య దగ్గరికి నడిపించింది. స్తోత్రం చేద్దామా? ఇదే కృతజ్ఞత అనేది. స్తోత్రం అనగానే కాదు సంతోషించడం. మనం రక్షించబడ్డాం, మరి కొందరిని ఆ రక్షణలోకి తీసుకుని రావడమే సరైన కృతజ్ఞత. 116 అదే అంటాడు, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసి దీవించాడు దేవుడు, మేము రక్షించాడు, అభివృద్ధి కలిగించాడు. ఏమిటి కృతజ్ఞత అంటే నువ్వు పొందుకున్న రక్షణ నీ ఇంటి వారు పొందుకోవాలి, నీవు పొందుకున్న రక్షణ నీ బంధువర్గం పొందుకోవాలి, నువ్వు పొందుకున్న దీవెన నీ చుట్టుపక్కల వారు పొందుకోవాలి. దాని కొరకు నువ్వు ప్రయాస పడాలి. అది కృతజ్ఞత. మరొకటిగా దేవుని ఆలయాన్ని గురించి ఆలోచించాలి. పౌలు అన్నట్లుగా అందరూ తమ సొంత పనులు చేసుకుంటారంట, యేసు ప్రభువు పనులు ఎవరు చేయట్లేదు. దేవుని పని ఉంది, దాని కొరకు చూడాలి. నీకు తెలుసు హగ్గయిలో వినండి, హగ్గయిలో వారు దేవుని పిల్లలయ్యుండి కూడా ఏమైంది తెలుసా? అందరూ చక్కగా మంచి బిల్డింగ్ పెట్టుకుంటున్నారు. ఎవరు దేవుని మందిరాన్ని గురించి పట్టించుకోరా. ఏమన్నారు? ఇది సమయము కాదు, మందిరం కట్టడానికి మొదలే వేరే సమయం. అంతే. చాలా మంది జీవితంలో వాళ్ళు తినడానికి సమయం ఉంది, డబ్బులు ఉంటాయి, ఉండటానికి అన్నీ ఉంటుంది, అన్నీ చేసుకుంటానికి అన్నీ ఉంటుంది. ఫ్యాన్ ఇక్కడ విడిపోతే దాన్ని మళ్ళీ సరి చేయడానికి ఉంటుంది. మీరు కాదండి, మందిరాలు ఫ్యాన్ పోతే పట్టించుకునే వాళ్ళే ఉండరు కదా. 100 మంది కూర్చుంటారు, ఆ రోజు ఫ్యాన్ ఆగిపోయింది అనుకోండి, అబ్బో దానికి ఇసురుకుండా సరిపోద్ది, కానీ ఒక ఫ్యాన్ కొరకు వచ్చి సెట్ చేద్దామని ఉండదు, బాగు చేద్దామని కొందరికి ఉండదు. అలాగే కుర్చీలు కానీ చాపలు కానీ చాలా ఉంటాయి మందిరం సంబంధించి. ఏ మందిరంలో మనం రక్షించబడి దీవించబడి సంతానం లేదు, వారి సంతానం, రోగులు స్వస్థపరచబడటం, సమస్యలు తీర్చబడటం, రకరకాల దేవుడు గెలిచేస్తూ ఉంటే దేవుని ఆలయంలో ఉన్న కొదువులు మాత్రం మనం చూడం. దేవుడేమో మన కొదువుని చూస్తాడు, మనమేమో దేవుని అడిగి సంపాదించుకుంటాం కదా. దేవుడైతే అందిస్తాడు, కానీ దేవుని మందిరానికి మాత్రం మనం దాని విషయం ఎవరు కూడా దృష్టి ఉంచం. హగ్గయిలో అలాగైపోయింది. చివరికి ఏమైందంటే ఇక దేవుడు చూశాడు విస్తారంగా ఎత్తినా కూడా 20 బస్తాలు రావాల్సింది 10 బస్తాలు 5 బస్తాలే వస్తుంది. ఎంత సంపాదించిన ఎక్కడేసినట్టు సంపాదన అంతా చిల్లు సంచిలో వేసినట్టు. తిన్న ఆకలి తీరటంలా, తాగిన దాహం తీరటంలా, అలాగైపోయిందండి. వెంటనే దేవుడు హగ్గయి గారిని లేపుకున్నాడు. మీకు ఇలాగెందుకైందో తెలుసా? మీరందరూ మీ సొంత పనులు, ఇల్లు, వాటిని గురించి ఆలోచిస్తున్నారు, కానీ దేవుడు మిమ్మల్ని దీవించి హెచ్చించిందిగా వృద్ధి కలుగు చేస్తే ఆయన ఆలయాన్ని గురించి మీరు నిర్లక్ష్యం చేశారు. ఇది సమయమో కాదన్నారు అన్నప్పుడు అప్పుడు ఒక్కొక్కటి వాళ్ళ కలుగుతున్న నష్టాన్ని జ్ఞాపకం చేసినప్పుడు హగ్గయి ప్రవక్త అప్పుడు దేవుని పని చేయడానికి పూనుకున్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క పనిని, ఆలయ పనిని చేయటానికి పూనుకున్నారో అప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ ఒక్క వచ్చి చదవండి. హగ్గయి గ్రంథం
2వ అధ్యాయం ఒకళ్ళేమో 15 వచ్చిన చదవండి, ఒకళ్ళు 19 చాలు. నీ కృతజ్ఞత ఇది చెల్లించవలసింది. నశిస్తున్న వారి కొరకు నువ్వు ఎలా రక్షించమంటావు, దీవించమంటావు, వారి దీవెన కొరకు దేవుని సన్నిధికి తీసుకురావాలి కొందరు. అలాగే దేవుని ఆలయ విషయంలో ఏది కొద్దుగా ఉందో అది నీకు ఇవ్వడానికి హృదయపూర్వకంగా మనం సిద్ధపడాలి. 15 ఒకటి చదవండి, 19 2వ అధ్యాయం. అదేనా? 2వ అధ్యాయం. అదే కట్టడం ఆరంభించింది మొదలుకొని చూడండి. ఇక మీరు పని మొదలు పెట్టండి. మునిపేం జరిగిందో ఇప్పుడేం జరగబోతుందో మీరు చూడండి. ఇప్పుడు 19 చదువున్నాను, మీరు చదవండి. సిస్టర్స్ చదువుతారు, చదువున్నాను. అయితే అది దేవుని పని ప్రారంభించడం మొదలుకొని దేవులను ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. మలాకిలో మాట గొప్ప ఉంది కదా. 3వ అధ్యాయంలో నేను చదువుతాను ఒక్క మాట చదివి ప్రార్థన చేస్తాను. ఇది మన సేవకుల కూటంలో కూడా చెప్పాను నేను. సేవకులు బాబు మందిరం మంది, అందులో మనం ట్రెజరర్లు ప్రెసిడెంట్లు అన్నీ కనుక అందులో సమృద్ధి ఉండాలంటే మాకు మేము కూడా విమర్శించుకుంటాం. వాళ్ళకే కాదు, మనం కూడా ఆ రోజుల్లో యాజకులు ఎలా దశభాగం తీశారో మనం కూడా దేవుని పనులు ఖర్చు పెట్టాలి, దేవుని పనులకు ఇవ్వాలి. మేము ఇస్తాం. ఇక్కడ ఈ మలాకిలో చూస్తే ఈ 3:10లో నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతే మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. చూడండి, నేను చదువుతున్నాను. ఏం చేయాలి? మందిరంలో ఏముండాలంట? ఆహారం అండి. వినండి, నా వైపు చూడండి ఒక మాట. మందిరంలో ఏముండాలి? ఆహారం. అంటే 2 రకాల ఆహారం. ఒకటి ఆత్మీయ ఆహారం. మీరు కొద్దిగా లోతుకెళ్ళండి. ఆత్మీయ ఆహారంలో మీకు అక్కడ వర్క్ చెప్తున్న అర్థం కూడా. మనకి గేదెలు ఉన్నాయండి, పాలు ఇవ్వాలంటే అట్టెత్తి చెప్పండి. దానికి ఎండి గడ్డి లేకుండా, పచ్చిగడ్డి లేకుండా, ఏ కుడితి లేకుండా, ఏం చేయకుండా ఏమన్నా గేదెలు పాలు తీయండి, వస్తాయా? చస్తాయి. అలాగే మనకి జీవాహారాన్ని అందించే సేవకుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా మనం బలపరచాలి కదా. ఆయనకి ఆహారం కావాలి కదా, ఆయనకి అవసరం కావాలి. ఆయన అయ్యగారు చెబితే నేను చెప్పలేదండి, నేను పొందట్టు చెప్తున్నాను కదా. ఆయన మన కొరకు ఎన్నిక ఏర్పాటు చేయబడేటువంటి సేవకుడు ఆరోగ్యంగా, బలంగా, శక్తివంతంగా ఉంటే మన కొరకు 10 రోజులైనా ఉపవాసం ప్రార్థన చేస్తాడు. అసలే పక్క చిక్కిపోతే ఉపవాసం ఉంటారా? ఉన్న శక్తి కూడా పోతుంది. కొద్దిగా మనం లోతుగా ఆలోచించాలి ప్రతిదీ కదా. ప్రతిదీ ఆలోచించాలి. ఇంట్లో డాడీ జాబ్కి వెళ్ళి వస్తుంటాడు, నాన్న మమ్మీ ఏం చేస్తుంది? డాడీ వస్తాడు, ఆయన బాగా తినాలి, ఆయనకి పాలు ఆయనకి ఇవ్వాలి, మిల్క్ ఇవ్వాలి, అంత బలంగా ఉండాలి, ఎగ్ ఇవ్వాలరా. మరి ఆయన కదా, ఆయన వల్ల కదా మనం బ్రతుకుతున్నాం. ఆయన కష్టపడి చెమట వచ్చి పనిచేసి డబ్బులు తెస్తే కదా మనం తింటున్నాం. నీకు ఫీజు కడుతున్నాను, అక్కకి పెళ్లి చేసాం, ఎంత కట్నం ఇచ్చావు. ఎలా కనుక్కుంటామో మన ఆత్మీయ తండ్రిని గురించి కూడా మనం ఆలోచించాలి. ఆయన సౌఖ్యంగా ఉన్నప్పుడు మనం అన్ని విధాలుగా దీవించబడతా ఉన్నాం. చాలా మంది ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ఆయన బలంగా ఉంటే, ఆయన ఆరోగ్యదాయకంగా ఉంటే మీకు ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా అందిస్తాడు.
అందిస్తాడు. ఆ రోజు ఆ పిల్లాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడు, అది చేతిలో పెట్టాడు. ప్రభు చేతికి వీళ్ళు ఇచ్చారు. ఆయన అలాగనే ఏరిచి వాళ్ళ గంపలో వేశారు. శిష్యులు 12 మంది శిష్యులు గంపలు తీసుకెళ్ళి వరుసగా పంక్తుల దగ్గర కూర్చుంటే వాళ్ళకి వడ్డించారు. అందరూ తృప్తిగా భోజనం చేశారు. తృప్తిగా చేశారు లేదు, వాళ్ళ దగ్గర వచ్చిన గంపల్లో ఆహారం, రొట్టెలు, చేపల వలన వారి కడుపు నిండింది. సేవకుల ప్రార్థన, వారి చేతి దీవెన వలన మనం తృప్తిపరచబడతాం. అన్నా, నా బిడ్డలు కాబట్టి నేను చెప్తున్నాను, దాచుకోకుండా, మీరు విమర్శిస్తారు అనుకోకుండా కూడా చెప్తున్నాను. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి సేవకుని మనం బలపరిచినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఎందుకంటే కావలి వారిగా ఉండే నిత్యం మన కొరకు వారు ప్రార్థన చేస్తారు. మనకు ఎలాంటి జీవాహారం కావాలో, ఎవరెవరికి ఏ ఆహారం కావాలో, ఒక వర్తమానంలో నుండే అన్ని రకాల విటమిన్స్, ఆత్మీయ ఆహారాన్ని దైవజనుడు మీకు ఆత్మతో అందిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఈ ఆహారము ఈ దీవెన, మందిరంలో ఉన్న దీవెన మీ మీద కుమ్మరించబడుతుంది. ఇప్పుడు మెయిన్ బాగా ఉంటేనే కదా ఫ్యాన్లు తిరగడం, లైట్లు రావడం జరిగింది. మెయిన్ ఉండాలి. ఏదైనా ఫీజు పోయింది ఆ మెయిన్లో, ట్రాన్స్ఫార్మర్ అయిందంట, అది ఫెయిల్ అయిపోతే అన్ని బంద్. ఏ లైట్లు ఎలాగో, ఏ ఫ్యాన్లు తిరగవు. అలాగే మన ఆలయం విషయంలో ఏ కొదువు లేకుండా సమృద్ధిగా ఉంటే మన గృహాలన్నీ, మన ఇళ్ళన్నీ దేవుని ఇల్లు బాగుంటే మన ఇల్లు దీవెనకరంగా ఉంటుంది. నమ్మితే చెప్పట్లేదు. అర్థమైందా? కాబట్టి చాలా గొప్ప విషయం. మందిరం ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతే మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ పాకెళ్లను విప్పి, ఏం చేసి, దేవుడు చెప్పినట్లుగా చేసి, అది దశభాగమే కానీ, ఉపవాస ప్రార్థనలే కానీ, పరిచర్యే కానీ, ఇంకా విజ్ఞాపనే కానీ, హోల్ నైట్ ప్రేయర్సే కానీ, ఏమేమి చేయాలో అది చేసి ఇచ్చి మనం అడగాలండి. ఇప్పుడు బ్యాంకులో డబ్బు లేకుండా ఏటీఎం కార్డు పెడితే ఎన్నిసార్లు పెడితే ఏమవుతుంది? వెళ్తేనే కానీ, అంతేగా. బ్యాంకులో అమౌంట్ ఉంటే ఆ ఏటీఎం కార్డు అందులో పెట్టి వేస్తే టక్కన నంబర్ పెడితే 5,000 కావాలి, 3,000 కావాలి, 2,000 కావాలి, 500 కావాలి వస్తాయి. అసలు అందులో ఏమీ లేకుండా 100 కొట్టినా కూడా రాదు. ఇది చేసి అంటున్నాడు, నువ్వు పరలోక నిధిలో నీ ధనాన్ని, నీ దశమ భాగాన్ని, నీ దాన ధర్మాలను ఏమండి వీటిని వేయకుండా నీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇస్తేనే కదా, బ్యాంకులో వేస్తేనే కదా అమౌంట్ మనకు ఏటీఎంలో వచ్చేది. వేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి సూత్రం ఇది వచ్చి మాట కాదు, మనందరికి అర్థం అవడానికే ఏటీఎం పెట్టారు. అది అందరూ బ్యాలెన్స్ లేకుండా ఎంతకాలం వేస్తారు, ఏమనే లేదురా లేకడరా. అలాగే మనం ఇచ్చి చేసి మనం దేవుణ్ణి అడగాలి. బ్రదర్ ఉన్నాడు, ఆయన నేను 10,000 ఇచ్చాను అనుకోండి. ఏమంటే అప్పుడు ఇచ్చాను కదా అంటే ఇస్తాడు. అది అంతకాలం ఎంత, అది ఏమి ఇవ్వకుండా నేను ఈ 10,000 ఇచ్చానుగా ఏంటంటే అట్లా అవ్వదు. నువ్వు నాకెప్పుడు ఇచ్చావు, నేను నీకట్లే ఇవ్వాలి. ఆయన ఇస్తేనే కదా ఆయన తిరిగి ఇస్తాడు. కాబట్టి దేవుడికి ఇవ్వడం అందరూ నేర్చుకోవాలి. నేను ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నానండి, ₹10 పావులాతో నా చందా 1984లో ప్రారంభమైంది. అక్కడి నుంచి దేవుని పని కొరకు అక్కడ కూడా ఏమి లేకపోతే ఇవ్వడానికి ఆరంభించాను. ఒక 400తో తాటాకు పాక 84లో మొదలైంది. ఇప్పుడు మొత్తం స్థలంతో కలిపి దాదాపుగా 2 కోట్ల రూపాయలు. చర్చి బిల్డింగ్ 60 లక్షల నిర్మాణం, అక్కడ స్థలం కాస్ట్ ఉండదండి. దేవుడు అలా చేశాడు. నా గొప్ప నేను చెప్పుకోవట్లేదు నాన్న, దేవుడికి ఇచ్చి సంపాదించుకుంటూ నేర్చుకున్నాను. నేను ఇచ్చి పొందుకుంటాం, ఇవుడి అప్పుడు నీకు ఇవ్వకూడదు. ఇట్లా ఉందండి, ఇంతే తెలిస్తే ఇప్పితే ఇప్పుడు ఎలా ఇట్లా
బిగబడితే ఇంతే, ఒకసారి నరాలు కూడా బిగిపోయి వస్తుంది. బిగబట్టే స్థితి మన బిడ్డలకి ఎవరు ఉండకూడదు. ధారాళంగా ఇచ్చేటటువంటి మనకు కావాలి. మందిరంలో సమృద్ధిగా ఆహారం ఉండాలి. నాన్న. అప్పుడు ఏమవుతుందంటే, చెప్పుకుంటూ వెళ్తే చాలా మందిగా టైం లేదు నాకు, నేను అనుభవిస్తున్నాను. ఏమవుతుందంటే ఇంకొకటి కూడా మనకి గొప్ప ఉన్నతమైనటువంటి ఆ కృప మనకు వెంబడి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ మలాఖీలో ఒక మాట అంటాడు. ప్రస్తుతం దేశ పరిస్థితి కూడా ఇలాగ. ఇక్కడ ఏమంటాడంటే, పట్టుదల విస్తారముగా దీవెనలు కుమ్మరించదునని సైన్యములకు అధిపతి యెహోవా శ్రమిస్తున్నాడు. మలాఖీ కాదు, యెహోవా. నీ పంటను తినివేయ పురుగులను నేను గద్దించను, అవి నీ భూమి పంటను నాశనం చేయి. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాళ్ళతో ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏంటంటే, ఇక నష్టజాతకుడు మన ఇంట్లోకి రాడు. అంటే ఆసక్తి, అంటే ఆసక్తి. వాడు చేయబట్టుకుంటే అడ్రస్ తీసుకొస్తా అంటాడు. ఒక 10,000 తక్కువ లేకుండా నేను బయటికి పంపించు. కొన్ని ఉంటాయి, మనం దేవుని ఆలయంలో చేయవలసింది చేయకపోతే వాడు మన ఇంట్లో వాడు నష్టాన్ని చేకూరుస్తాడు. నువ్వు ఎలా పోవాలో నీ దగ్గర వచ్చి బయటికి డబ్బు వాడు ప్లాన్ వేస్తాడు. వాడున్నాడు నాశన పాత్రుడు నానా. కాబట్టి దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించబడటానికి రక్షించబడటానికి కారణం దేవుడు ఎన్నిక చేసుకున్న సేవకుడు. రెండోది ఆయన ఆలయం, ఆయన సన్నిధి మీతో కూడా ఉంది కనుక వీటి విషయంలో మీరు ఇంకా అభివృద్ధి చెందాలంటే దేవుని మాటకు లోబడితే దావీదుకు చూపిన శాశ్వత కృపను దేవుడు మీ మీద చూపుతాడు. కనుక మీ లోటుపాట్లన్నీ సరిచేసి మీ అవసరాలు తీర్చినటువంటి దేవుని ఆలయం, ఈ ఆలయం దేవుని ఇల్లు బాగుంటే మన ఇళ్ళన్నీ బాగుంటాయి. కనుక ఆలయానికి ఏం కావాలో, సేవకి ఏం అవసరమో ఆ అవసరాలు కూడా మీరు గుర్తెరిగి వాటి విషయంలో కూడా మీరు సహకారంగా నిలబడాలి, ప్రార్థనలు చేయాలి, ఉపవాసం ఉండాలి, సేవకునికి సహకరించాలి, ఏకీభవించాలి. ఈ ఆలయం ఇది కాదు, ఇంకా ఈ దేవుడు దీన్ని విస్తరింప చేయాలి. ఇప్పుడు 100ల సంఖ్యలో ఉంది, రాబోయే దినాలు మీరే చెప్పాలి, 1000 సంఖ్యలో దేవుడు చేయాలి. సంఘ సరిహద్దులను, సంఘ సంఖ్యను దేవుడు పెంచాలి. ఇంకా అత్యధికమైన ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని మన సంఘానికి, కుటుంబానికి, సేవకులకి, సేవల కుటుంబానికి కలుగు చేసి దేవుడు వర్ధిల్లింప చేయను గాక. ఒక మాట ప్రార్థన చేసి అయ్యగారికి ఇస్తాను. తల్ల వంచండి, హృదయాన్ని తెరవండి. అందరూ అనుకున్న దానికంటే 10 నిమిషాలు అందరూ హృదయం తెరవండి. ఒకసారి మన స్థితి ఏంటి, దేవుడు మనకి ఏ స్థానం ఇచ్చాడు, మన పరిస్థితులు ఏంటి, మనం విమర్శ చేసుకున్నామండి. రక్షించబడ్డాము, ఈనాడు నెమ్మదిగా కూర్చున్నాం, అనేక విషయాలను వర్ధిల్లేవంటే దేవుని సన్నిధి కారణం. అందరూ కూడా ప్రార్థించి, పరమ తండ్రి మీకే స్తోత్రాలు నిలుస్తున్నామయ్యా. మీ దాసుని ప్రేమించారు, చీకటిలో నుండి ఆశ్చర్యకరాన్ని వెలుగులోకి నడిపించారయ్యా. అంత మాత్రమే కాదు నాయన, మీ సేవకులుగా దాన్ని తగినట్లుగా మీకు ఆ కుటుంబం ప్రయాసపడగా ఇంత రక్షణకు, ఈ ఆలయ నిర్మాణానికి మీరు భాగ్యం ఇచ్చారు. బలా నమ్మకమైన మంచి దాసుడు అనేటటువంటి ఆయన స్థానాన్ని సంపాదించుకోవడానికి కృపణించాను. ఇంకా మీ దాసురాన్ని, అమ్మగారిని, బిడ్డలందరినీ కూడా దీవించండి. సంఘాన్ని అంతకంతగా అభివృద్ధిపరచండి. ఇంకా జరగబోయే కార్యక్రమంలో మీరు మహిమ తెచ్చుకోండి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.